నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 15, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు వృశ్చికంలోను, చంద్రుడు కన్యా రాశిలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. కుజుడు మిథునంలోను, బుధుడు వక్రగతిలో ధనస్సులోను, గురుడు కూడా వక్రగతిలో మిథునంలోను, శుక్రుడు తులాలోను, శని భగవానుడు మీనంలోను, రాహువు కూడా మీనంలోను, కేతువు కన్యాలోను, చంద్రుడికి సమీపంగా దగ్గరలో ఉండడం వల్ల ఈరోజు భావోద్వేగాలు ఎక్కువయ్యే అవకాశం కనబడుతుంది. కంట్రోల్డ్గా ఉండండి. అయితే ఈరోజు ముఖ్యమైన ప్రభావం ఏమిటంటే కనుక చంద్రుడు కేతు సంయోగం వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉండేందుకు, దేనిలోనైనా సరే ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. తర్వాత విశ్లేషణాత్మకమైన ఆలోచనలు చేస్తారు. చిన్న చిన్న అపోహలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. పని విషయంలోనూ, డాక్యుమెంట్ల విషయంలోనూ, తర్వాత ఏవైనా మనీ ట్రాన్సాక్షన్స్ లావాదేవీల విషయంలోనూ ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం చాలా మంచిది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి శని భగవానుడి యొక్క దృష్టితో ఆలస్యం ఉన్నప్పటికీ పనులన్నీ సజావుగా శుభ ఫలితాలనే ఇస్తాయి. ఉద్యోగంలో సపోర్ట్ ఉంటుంది. కుటుంబంలో సమస్యలు అన్నీ విడిపోతాయి. ఆరోగ్యం చాలా చక్కగా ఉండబోతోంది. సూచన ఏంటంటే కనుక మీరు ఓర్పుగా ఉండాలి. మీరు ఏ స్థానంలో ఉన్నా కాస్త ఓర్పు అనేది పెట్టుకోండి. అయితే పరిహారంగా శని భగవానుడికి నువ్వుల నూనె దీపం పెట్టుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 76, కలిసి వచ్చే రంగు నలుపు, కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి చిన్న చిన్న విషయాలలో పెద్ద పెద్ద ఉపయోగాలు వస్తాయి. మీకు అది మీరు చిన్నదే కదా అని తీసి పారేస్తారు, కానీ దానివల్ల ఉపయోగం అనేది చాలా ఎక్కువ శాతం ఉంటుంది. అలాంటివి ఏవైనా ఉంటే కనుక దృష్టి పెట్టే ప్రయత్నం చేసుకోండి. స్నేహితుల ద్వారా ఒక మంచి వార్త వింటారు. విదేశీ సంబంధాలకు ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. ఐటీ టెక్నాలజీ సెక్టార్లో పనిచేసే వారికి సక్సెస్ఫుల్ డే ఈరోజు. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక భావోద్వేగాలకు దూరంగా ఉండండి. అంటే ఎమోషనల్గా ఈరోజు కొంత కంట్రోల్డ్గాను దూరంగాను ఉండే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా గోమాతకు కనుక దానంగా పచ్చగడ్డిని కానీ లేదా గోమాత పూజ చేసుకున్నా మంచి ఫలితాలు వస్తాయి. అదృష్ట శాతం 82, కలిసి వచ్చే రంగు ఆకాశ నీలము, కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి రాహు శని ప్రభావంలో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుంటారు, కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. తొందరపడి నిర్ణయాలు తీసేసుకుని మళ్ళీ వెనక్కి బాధపడే అవకాశము చాలా ఎక్కువ శాతం ఉంటుంది. అయితే ఉద్యోగంలో మీకు మంచి గౌరవ ప్రతిష్టలు ఉంటాయి, కానీ ఒక కీలకమైన అంశంలో మీరు అవమాన పాలయ్యేందుకు అవకాశం కనబడుతుంది. కుటుంబ సభ్యులు మీ మీద ఆధారపడతారు. సూచన ఏంటంటే కనుక ఒత్తిడి పెంచే విషయాలు ఈరోజు ఏదైనా మీకు తగిలితే వాటిని స్కిప్ చేసే ప్రయత్నం చేసుకోండి. అంటే తదుపరికి వాయిదా వేసుకోండి. పరిహారంగా దుర్గా అమ్మవారికి పులిహారను నివేదన చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 68, కలిసి వచ్చే రంగు ఊదా రంగు, కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే వారము గురువారము. ఇది ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి గోచారీత్యా చెప్పదగినటువంటి ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.